అక్కడ 50% ఉంటే మీరు ఈరోజు 100% మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా ప్రజలకి తెలియకుండా ప్రజల్ని మభ్యపెడుతూ. ఆ టెక్నిక్స్ బహుశా వైసీపీ వాళ్ళకి తెలియదేమో, అందుకనే ఈరోజు ఫెయిల్యూర్ అయ్యారు. ఎట్లయినా అనుభవం 45 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, మరి పొలిటికల్ ఇండస్ట్రీ అయినప్పుడు ఆ అనుభవం వేరు. ప్రజల ముందు చెప్పేది ఒక మాట, లోపల చేసేది ఇంకో మాట. ఇదేనండి ఈరోజు ప్రతి ఒక్కరు గమనిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. టాపిక్ని డైవర్ట్ చేసి ఈరోజు ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్లో మత కొల్లాలను సృష్టించి వాళ్ళని రెచ్చగొట్టి గొడవలకి దారి తీసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దు, ఎవరు కూడా గొడవలకి ముందుకు వెళ్ళొద్దు. వెళ్తే నష్టపోయేది మీరే, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఒకవేళ గొడవలకి వెళ్ళినా, మీ మీద దాడి జరిగినా చివరికి మీ మీద కేసు పెట్టి లోపలేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని నాయకుడిని అనుసరిస్తూ ఎలా వెళ్ళాలి ఏంటనేది కొంచెం మీరందరూ కూడా కూల్గా ఉండాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అట్లాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక 4 రోజుల నుంచి దేవుడికి సమర్పించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు తన వంతు తన బాధ్యతగా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాల సంరక్షణ మన బాధ్యత. ఏదైనా సరే బాధ్యతని ముందుకు రావడం నిజంగా చాలా సంతోషకరం. అయితే దీనికి పరిష్కార మార్గాలు కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి ఉపయోగించే పూల దగ్గర నుంచి తిరుమలలో స్పెషల్గా స్వామివారికి అక్కడే ఒక పూల తోటను ఏర్పాటు చేసి అందులో పూలను సేకరించి స్వామివారికి మాలలు తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత అదే పూలని, ఎండిపోయిన పూలని సాంబ్రాణి ధూప్ స్టిక్స్ లాగా, సాంబ్రాణి కడ్డీల్లాగా తయారు చేసి వినియోగించడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఏ డైరీస్ నుంచో మనం సప్లై తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఏఆర్ డైరీ కావచ్చు, నందిని డైరీ కావచ్చు, ఇంకో డైరీ కావచ్చు. అట్లా బయట నుంచి కాకుండా స్పెషల్గా దేవస్థానం వరకు ఆవుల్ని తీసుకొని మనకి ఆదాయం వస్తుంది. కాబట్టి స్వామివారి సేవ కోసం ఉపయోగించే ఏదైతే ప్రజల నుంచి కానుకల రూపంలో ఆదాయం వస్తుందో దానిని మనం సేకరించి స్వామివారికి ప్రసాదాలు తయారు చేయడానికి స్వయాన తిరుమలలోనే పెద్ద గోశాలని ఏర్పాటు చేసి అక్కడి నుంచే స్వచ్ఛమైనటువంటి నెయ్యిని సేకరించి పూజల్లో కానీ ప్రసాదాల్లో కానీ ఉపయోగిస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. దీని ద్వారా ఎంతోమందికి కూడా ఉపాధి కల్పించిన వాళ్ళ అవకాశం అయితే ఇవ్వగలుగుతాం. ఇదొక ఆప్షన్. అయితే ఇంకొక ఆప్షన్ వచ్చేసి తిరుమలలో అంత ప్లేస్ లేదు అని ఉంటే ఇంకొక రెండో ఆప్షన్ వచ్చేసి మన ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో, అంటే విలేజెస్ ఎవరైతే పశు సంపద